కైకర్యము సమాధానాల మా దేవ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి సెలవులో అప్పగించుకొని మీరు కార్చిన శ్రేష్టమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తం ద్వారా ఆహ్లాదించిన విమోచన బట్టి వందనాలు. నీ ప్రయోగం చేసుకుని ఇంతవరకు కాపాడి సజీవుల గురించి యాత్ర జీవితంలో మరి నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం. ఎంతోమంది దినం చూడలేక లోకాన్ని విడిచిన వారు అంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, వందనాలు. మీ దయా దాక్షిణ్యము ప్రేమ వాత్సల్యతను బట్టి వందనాలు, మీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది ప్రభువ నిరాశ నిస్పృహలు గురైపోయి మా తండ్రి అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, వేరు కుటుంబ సమస్యలు, రకరకాల పరిస్థితులు గుండా వెళ్తుండగా ప్రభుని ప్రజలను మీరు ఆదరించి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అదే సందర్భంలో ప్రత్యేకంగా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఎరగలినట్లు అనేక హృదయాల్లో నీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి. ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థనతో దినాన్ని ప్రారంభించేటువంటి శ్లాఘ్యత మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మరి ప్రస్తుత దినాలు మరి తండ్రి యెహోషువ గ్రంథం యొక్క పాఠాలు మా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి మా తండ్రి ఎంతో ఆశీర్వదకరంగా ఉన్నట్లు మరి సైన్య వీరుడిగా యెహోషువ ఎలా యుద్ధాలు చేసి జయించి కానాను తండ్రి ప్రవేశించగలిగిన ఆఖరికి ఇద్దరు మాత్రమే. ఎందుకంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో అనుసరించున్న హేతువును బట్టి. కనుక ప్రభా మా జీవితంలో కూడా ఒక లోతైన సులువ కార్యం, బలమైన సజీవమైన కార్యం మీరు జరిగించి ప్రభు కొరకై సాక్షార్థంగా ఉండగలిగినట్లు మీరే సహాయం చేయండి. దుష్ట దినాల్లో, చివరి కాలంలో, అపాయకరమైన దినాల్లో శత్రుకుడు తన సమయం కొంచెమని ప్రవాహం వలె, వెలుగుదోత వలె, గర్జించడం వలె, తోడేలు వలె ఈ 4 విధాలుగా వాడు ప్రయాసపడుతుండగా ఇలాంటి పరిస్థితులన్నింటిలో మాకు క్రైస్తవ జీవితం, విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండడానికి మీ కృప, మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్న తండ్రి సహాయం చేయండి. సమయంలో ఇచ్చిన వారిని బట్టి వందనాలు. రావాల్సిన కూడా జ్ఞాపకం చేసుకున్నాము. మీ సన్ని మాతో ఉంచము. తెలుగు ఆకాశం దయచేయము ప్రభా. హెబ్రోన్ జాయిన్ కాంపౌండ్ చుట్టూ కూడా మీ సన్ని ఉంచండి. తెలుగు ఆకాశం దయచేయండి. యావనం అంతటిని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ క్రిందకి తీసుకుని వస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. ఇంతవరకు మీరు కాపాడారు. ఏ తెగుల్ని గుడారం సమీపించదన్నారు. 2 క్రానికల్ 2వ దినవృత్తాంతం 7:14 ప్రకారం నా పేరు పెట్టబడిన ప్రజలు తమతో తగ్గించుకుని దీనిలో ఉండి ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని కూడా స్వస్థపరుస్తానన్నారు. అది మీ వాగ్దానం ప్రభా. అతన్ని మీరు స్వస్థపరిచే దేవుడివి, యుద్ధ వీరుడివి, సైన్య వీరుడివి. యుద్ధం యెహోవాది, బ్యాటిల్ ఇస్ అవర్ లార్డ్. కనుక ప్రభా మీరు యుద్ధం చేసే దేవుడివి. మీరు ఎవరికి నిలుచుని చూడండి, మీరు చూసిన ఐగుప్తులు మరలా చూడరని వ్రాయబడినట్లుగా మీరే సహాయం చేయండి. సంఘంలో కూడా ఐక్యత, ప్రేమ, అన్యోన్యత కలిగి ఈ క్రైస్తవ సంఘము మా తండ్రి ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందగలిగినట్లు మీరు ఆకలి కూడా సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయండి. మీ దాసుపక్షం గారు చేసిన పరిచర్య మరియు ఒకసారి పురుకొల్పి ప్రజల్లో నూతన చైతన్యతను, స్పందన కలిగించి ప్రజల్లో మీరే కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ దయా హస్తాలుగా అప్పగిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ ఇంతవరకు మీరు కాపాడి నడిపించి పోషిస్తూ మరి వచ్చినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ మీ నమ్మకత్వాన్ని బట్టి తన కుమారుడు సాహసాన్ని పిలిచిన దేవుడివి, నమ్మదగిన దేవుడు ప్రభు. అందుకై నేను స్తుతిస్తూ మా ప్రభును, మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. $567 పాత పుస్తకం అయితే 480. ప్రభు కుమ్మరించు.
567. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు, దీవెనల వర్షము కుమ్మరించుము, ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. ఓ మా యేసు విను మా మనవి, ఓ మా యేసు విను మా మనవి, మా మధ్యకు ప్రభు ప్రారంభము. ఓ మా యేసు విను మా మనవి, మా మధ్యకు ప్రభు ప్రారంభము. నీ ద్వారమున చేరియున్నాము, నీ ద్వారమున చేరియున్నాము. నింపుము ప్రభువా మమ్ములను, నింపుము ప్రభువా మమ్ములను. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు, దీవెనల వర్షము కుమ్మరించుము, ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. దప్పికొన్న వారికి జలము, దప్పికొన్న వారికి జలము, ఎండిన భూమికి జలధారను. దప్పికొన్న వారికి జలము, ఎండిన భూమికి జలధారను. నీ సంతతిపై ఆత్మను పంపు, నీ సంతతిపై ఆత్మను పంపు. నీ దీవెనలతో నింపును, నీ దీవెనలతో నింపుము. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు, దీవెనల వర్షము కుమ్మరించుము, ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. తండ్రి కుడి ప్రక్కన నిలుచున్నా, తండ్రి కుడి ప్రక్కన నిలుచున్నా, యేసు ప్రభువును చూపుము. తండ్రి కుడి ప్రక్కన నిలుచున్నా, యేసు ప్రభువును చూపుము. ఆ మహిమాని వాసములోని, ఆ మహిమాని వాసములోని, సమృద్ధిగా మమ్ము నింపుము, సమృద్ధితో మమ్ము నింపుము. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు, దీవెనల వర్షము కుమ్మరించుము, ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు. రెండు పెరుగుల మధ్య నుండి, రెండు పెరుగుల మధ్య నుండి, మధుర స్వరము విననిమ్ము. రెండు కెరూబుల మధ్య
యేసుని తప్ప ఎవరిని వినక, యేసుని తప్ప ఎవరిని వినక ఆత్మలు తృప్తి పొందెదము, ఆత్మలు తృప్తి పొందెదము. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు, దీవెనల వర్షము కుమారించు, ప్రభు కుమారించు, ప్రభు కుమారించు. తెలువబడిన వరమును చూడా, తెలువబడిన వరమును చూడా, దూతలు ఏడ్చుచు దిగుచుండా, తెలువబడిన వరమును చూడా, దూతలు ఏడ్చుచు దిగుచుండా, నీ సంగమును అభిషేకించి, నీ సంగమును అభిషేకించి, ఘనకార్యములను జరిగించు, ఘనకార్యములను జరిగించు. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు, దీవెనల వర్షము కుమారించు, ప్రభు కుమారించు, ప్రభు కుమారించు. యెహోషువ 3. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడు ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలను. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొండని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడే ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను.
కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరిజ్జీయులను, గర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకుందురు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. అప్పుడు ఆ మందసమును మోయి వారి యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాలు నీటి అంచున మునుగగానే జనులు ఎరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. మూడవ వచనం, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. కాబట్టి ఇశ్రాయేలు యొక్క ప్రయాణం ఇప్పుడు కనాన్లోనికి అందరికంటే ముందు దేవుని మందసము యాజకులైన వారు మోసుకొని నడవాలి. వారి వెనకాల వీరందరూ నడవాలి. కొంత దూరంలో కూడా నడవాలి. 2000 మూరల 704 దేవుని మందస్సం అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడే ఆ మందస్సును ఇప్పుడు ఇశ్రాయేలు ముందుగా మోసుకొని పోతున్నారు. దేవుని పరిశుద్ధ సన్నిధి వారితో ఉన్నది అనే దానికి గుర్తుగా దేవుని మందస్సం. కాబట్టి ప్రభు ఒక విధంగా మనకు ముందుండాలి, మనం ఆయన వెనకాల వెంబడించాలి. ప్రభువును మనం ముందు పెట్టుకోవాలి, ప్రభువుకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రభువుకు గౌరవం ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి, ఆయన మాట చొప్పున నడవాలి. అదే మనకు ఒక యోగ్యత.
కీర్తనలు 16:8. ఎవరైనా చదవండి. కీర్తనలు 16:8. సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. యెహోవాయందు గురి నిలుపుచున్నాను. దేవుడే మన గురి. దేవుని రాకడ కొరకు ఎదురు చూడడము, దేవుని కలిగి ఉండడము, సంపాదించుకోవడము, ప్రభువును తెలుసుకోవడము, ఒకరోజు ప్రభు యొద్ద చేరడం, ఇంకా దానికంటే మించిన గురి ఎవరికి ఉండరాదు. అందుకే దావీదు ఏమంటున్నాడు, యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. మన జీవితం అంతటికి గురి ఆయన. ఏదైనా ప్రభువును ఘనపరచడానికి కూడా మనం ప్రతి సందర్భమును వినియోగించుకోవాలి. ప్రభువును సంతోషపరచడానికి కూడా. కాబట్టి అలాగ గురిగా పెట్టుకోవాలి. అది చాలా గొప్ప ధన్యత. తర్వాత ఏమంటున్నాడు, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. కుడిపార్శ్వం అంటే ఒక విధంగా అధికారపూర్వకమైన ఒక స్థానం. తండ్రి అయిన దేవుడు తన కుమారుని తన కుడిపార్శ్వమందు కూర్చోబెట్టాడు. నీ శత్రువులందరూ నీకు పాదపీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమందు కూర్చోమన్నాడు. ఇప్పుడు దావీదు ప్రభువును తన కుడిపార్శ్వమందున్నాడు అంటున్నాడు. మొదటి స్థానం అధికారపూర్వకమైన స్థానం. ప్రభువుకి ఇవ్వడం ఒక గొప్ప ధన్యత. దాని ఫలితంగా ఏమంటున్నాడు, నేను కదల్చబడను, నేను తొందర పెట్టబడను, నేను పడిపోను, నేను పరిస్థితులను బట్టి కలవరపడను, నేను క్షేమంగా ఉంటాను, నేను ముందుకు సాగుతుంటాను. ప్రభు నా కుడిపార్శ్వమున ఉన్నందుకు అంత గొప్ప ఆధిక్యత ఉంది. ఎవరైనా ప్రభువును గురిగా పెట్టుకొని జీవిస్తే. కాబట్టి ఇశ్రాయేలు నుండి మనం నేర్చుకునే పాఠాలు అనేకం. యెషయా 45:2 చదవండి. యెషయా 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. నీకు ముందుగా పోవచ్చు. అది ప్రభు ముందుగా పోవడానికి కూడా ప్రభువే సిద్ధంగా ఉన్నాడు. ఆయనను మనం ఆహ్వానిస్తే చాలు. ఆయన ముందుగా ఉండాలని ఆశపడితే చాలు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును, తర్వాత ముందుగా నడుచును అని కూడా ఉంది. కాపరులు గొర్రెల ముందు నడుస్తుంటాయి,
ఏ అపాయం రాకుండా ఒక విధంగా దారి కూడా కాపరి చూపించడానికి ముందుగా నడుస్తుంటాడు. అది గొర్రెలకు క్షేమం. అందుకే కాపరి ముందుగా నడుస్తుంటాడు అని కూడా ఉంది యోహాను సువార్త 10లో. ఎంతైనా మందసమును మోసుకొని ఇశ్రాయేలీయులు ముందుగా మందసమును పెట్టుకొని బయలుదేరారు. ఒక గొప్ప దైవికమైన ఆశీర్వాదానికి ఒక మూల కారణం అని మనం చూడవచ్చు. మందసం అంటే కూడా ప్రత్యేకమైన మందిరములో అతి ప్రాముఖ్యమైన ఒక వస్తువు అని చెప్పవచ్చు. మందసం మీద ఏముంటుంది? కెరూబులు, తర్వాత కరుణాపీఠం. కరుణాపీఠం అంటే రక్తము అక్కడ ప్రోక్షించేవారు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థ దినమున ఆ రక్తం ప్రోక్షించిన తర్వాత అది అగ్ని వచ్చి దహించి వేయాలా. దహించి వేస్తే ప్రధాన యాజకుడు బయటికి పోయి ప్రజలందరికీ ప్రకటించేవారు, దేవుడు మీ పక్షంగా నా పక్షంగా అర్పించిన ఆ రక్తమును అంగీకరించాడు, మన పాపాలు క్షమించాడు, దేవుడు అంగీకరించాడు అని చెప్పేవారు. కరుణాపీఠం. తర్వాత కరుణాపీఠం నుండి దేవుడు మాట్లాడేవాడు. అది ఇంకా గొప్ప ధన్యత. ఆ మాట చదవండి. 7:89. 7:90 సంఖ్యాకాండం. మోషే ఉండి 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరం అతడు వినని. అతడు ఆయనతో మాట్లాడి యెహోవా స్వరం. భక్సింగ్ గారి చాలా ఫేవరెట్ సబ్జెక్టు, అతి ప్రియమైన ఒక అంశం యెహోవా స్వరం. దేవుని స్వరము వినాలి, దేవుడు మనతో మాట్లాడాలి. ఏ సందర్భమైనా ఏ పని అయినా దేవుని నడిపింపు పొందాలి, దేవుని చిత్తం ఎరగాలి అని ఎన్నోసార్లు నొక్కి చెప్పేవారు. దేవుని నడిపింపు లేకుండా ఏది చెయ్యకూడదు. దేవుడు సరే అంటేనే, ఆయన అడిగితే సరే అంటేనే అప్పుడే బయలుదేరాలి. ఈ హెబ్రోన్ కాంపౌండ్ కూడా ఎవరిచ్చారు? అప్పాజీ గారు ఈ స్థలము అంతా దేవుని మందిరానికి ఇస్తానంటే భక్సింగ్ గారు వద్దు అన్నాడు. మేము ప్రార్థన చేసి దేవుడిని అడిగి ఆయన తీసుకోమంటాడా లేదా అని కనుక్కొని అప్పుడు మీకు చెప్తాం తీసుకుంటామా లేదా అనేది. మనమైతే ఇంత పెద్ద స్థలం ఇస్తామంటే వెంటనే కాగితం రాకిచ్చి సంతకాలు పెట్టించి రెడీగా ఉంటాం. ఆ దైవజనుని యొక్క మనస్సు చూడండి. ఈ స్థలం అంతటిని ఉచితంగా మందిరానికి ఇస్తామంటే మేము తీసుకుంటామా లేదా అనేది తర్వాత చెప్తామంటాడు. దేవుణ్ణి అడిగి చెప్తామంటాడు. అట్లా ఉంటుంది దైవజనుడి యొక్క జీవితం. యెహోవా స్వరం.
మందసం అంటే ఎన్ని అనుభవాలతో కూడిన ఒక ప్రత్యేకమైన అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడిన వస్తువు, దేవుని సన్నిధికి గుర్తుగా ఉండే వస్తువు. దాన్ని మోసుకొని ఇశ్రాయేలు బయలుదేరాలి. మందసములో ఏమేమి ఉండేది? మన్నా, బంగారు పాత్రలో మన్నా, తర్వాత అహరోను కర్ర, తర్వాత ఆజ్ఞలు చెక్కబడిన రాతి పలక. ఈ 3 వస్తువులు మందసములో ఉండేది. మన్నా మన అనుదిన అవసరతలు దేవుడు తీరుస్తాడు అనే దానికి ఒక రుజువు. అంతేకాకుండా పరలోకం నుండి దేవుడు అనుగ్రహించిన భోజనం, తన కుమారుడే జీవాహారం. కాబట్టి ప్రభువును మనం అనుభవిస్తూ ఈ లోకములో ప్రతిదినము ఆయన ద్వారా పోషించబడుతూ, ఆయన ద్వారా తృప్తి పొందుతూ, ఆయనను రుచి చూస్తూ మనం జీవించాలి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. కాబట్టి ప్రభువును మన్నాగా అనుభవించేది ప్రతి దినం. తర్వాత అహరోను కర్ర, దేవుడు అహరోన్ని ఏర్పరచుకున్నాడు. దానికి ఎవరు వాదం పెట్టుకోకూడదు, దాన్ని ఎవరు వ్యతిరేకించకూడదు అని రుజువుపరచడానికి అహరోను కర్ర దేవుని ఆ పరిశుద్ధ సన్నిధిలో ఒక రాత్రి అంతా ఉంచిన తర్వాత తెల్లవారే వరకు చిగురించింది, పుష్పించింది, ఫలించింది. ఇంకెవ్వరు మాట్లాడలేదు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నవాడు అహరోను అని రుజువు అయిపోయింది. ఫలించే జీవితం. దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే తప్పకుండా మనం ఫలించాలి. ఎవరికైనా మేలుకరంగా మనం జీవించాలి. మన కొరకు మనం జీవించరాదు, దేవుణ్ణి కూడా సంతోషపరచాలి. దేవుని ఎడల ఫలించాలి, ఇతరుల ఎడల ఫలించాలి. పునరుద్ధాన శక్తి. ఎండిపోయిన కర్ర చిగురించింది, ఫలించింది అంటే ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి మనం అనుభవిస్తూ జీవించాలి. నేను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అని పౌలు ఆశపడ్డాడు. ప్రభుని ఎరిగాడు, అయినా ఆయనను ఎరగాలి. ప్రభు ద్వారా ఎన్నో కార్యములు ఆయన జీవితంలో కూడా జరిగింది, అయినా ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి. అది పౌలు యొక్క ఆశ. ఇంకా రాతి పలక దేవుని నీతి. క్రీస్తు యేసే మనకి ఇప్పుడు నీతిగా ఉన్నాడు. క్రీస్తు యేసు మన పక్షంగా నీతిని నెరవేర్చి ఆయన ద్వారా ఆయన యందు మనం కూడా నీతిని నెరవేర్చిన సంపూర్ణులుగా ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు యేసులో మనము పరిపూర్ణులు. మాట ఎక్కడుంది? క్రీస్తు యేసులో మనం పరిపూర్ణులు. కొలొస్సీ 9:10 చదువు. కొలొస్సీ 2:9-10. ఏలయనగా మరి ఆయన మీరును సంపూర్ణులై ఉన్నారు. ప్రభువే సంపూర్ణుడు, ప్రభువునందు మనం సంపూర్ణులు. యేసు ప్రభును
అంగీకరించి వారు ఏ స్థాయిలోనికి వస్తారు అనేది మనకు గుర్తు. సరే, మందసం గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అద్భుతమైన దేవుని సన్నిధికి గుర్తింపుగా ఉండే మందసం జాగ్రత్తగా కూడా ఉండాలి. కొంతమంది మందసాన్ని తెరిచి చూచారు, ఏమయ్యారు? చనిపోయారు. వేల మంది చనిపోయారు. ఒక ఆయన మందసంను ముట్టుకున్నాడు, ఏమయ్యాడు? చనిపోయాడు. ముట్టకూడదు. కాబట్టి మందసం అంటే ఇశ్రాయేలుకు చాలా భీకరమైన దేవుని సన్నిధి యొక్క గుర్తింపు తెలియజేసే వస్తువు. అన్యులు తెలియక దాని ఎడల సరిగా ప్రవర్తించినందుకు కూడా దేవుని తీర్పుకు లోనైనారు. ఇప్పుడు దాన్ని మోసుకొని పోతున్నారు. అంత ధన్యులు. మనం కూడా అలాగా ప్రభువును ముందు పెట్టుకొని ప్రభు వెంబడి నడవాలి. ప్రభు సన్నిధిని కోరాలి, గురిగా పెట్టుకోవాలి. ప్రభు ముందుండాలి. ప్రభుకే మహిమ కలగాలి. ప్రభుకే మొదటి స్థానం ఇవ్వాలి. ప్రభు కొరకే ప్రతిదీ చెయ్యాలి. ప్రభువును పొందడానికే లోకములో జీవించిన జీవితమంతా గురి అలాగ పెట్టుకొని జీవించాలి. ప్రభువును కలుసుకోవడానికి సిద్ధపడటమే మన జీవితం అంతటికి మొదటి గురి. ఇశ్రాయేలు మీ దేవుడైన యెహోవాను కనబడటకు సిద్ధపడు. చెప్పండి. ఆమోసు 4:12 చదవండి. ఆమోసు 4:12. కాబట్టి ఇశ్రాయేలు మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు. ఇంకా దానికంటే మించిన పని ఏం లేదు మనకు. అదే ప్రాముఖ్యమైన వ్యక్తిగతమైన సమిష్టిగా కూడా గురిగా పెట్టుకోవలసిన ఒక ఉద్దేశం. మీ దేవుడైన సన్నిధిని కనబడుటకై సిద్ధపడుము. సరే, ఎన్నో అర్థాలు మందసము నుండి మనము ధ్యానించుకొని అలాగ జీవించాలని గుర్తు. ఇప్పుడు యెహోషువ 3:5 చదవండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. కాబట్టి అది ఒక గొప్ప షరతు. దేవుడు పరిశుద్ధపరచుకున్న ప్రజల పక్షంగా కార్యం చేస్తాడు. నిర్లక్ష్యంగా, అపవిత్రంగా, అజాగ్రత్తగా ఉండేవారి పక్షంగా దేవుడు కార్యం చేయలేడు. ఈ పరిశుద్ధపరచుకునే అభ్యాసం కార్యము ఎల్లప్పుడూ మనలో జరుగుతుండాలి. ఇది ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవలసిన విషయం. పరిశుద్ధపరచుకో. ప్రభు శిష్యుల పాదములు కూడా కడిగినప్పుడు ఏమన్నాడు? నేను నిన్ను కడగని ఎడల, చెప్పండి,
నాతో నీకు పాలు లేదు. నేను నిన్ను కడుగని ఎడలా అంటే తప్పకుండా నిన్ను కడగాలి. పేతురు అంటాడు, ప్రభువా కాలు మాత్రం కాదు మొత్తం కడగండి. పేతురు ఎప్పుడు కొంచెం ఉద్రేకంగా ఉంటాడు, అంటే స్నానం చేయలేదేమో. ఒకవేళ స్నానం చేసి వచ్చి ఉంటాడు. ప్రభు అన్నాడు, స్నానం చేసిన వాడు కాలు మాత్రము కడుక్కుంటే చాలు. అంటే మారు మనసు పొందిన వారు మళ్ళీ మారు మనసు పొందక్కర్లేదు. ఏదైనా పొరపాటు అయితే దాన్ని సరి చేసుకోవాలి. ఏదైనా అపవిత్రత అంటుకుంటే దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ కార్యము ఎడతెగకుండా జరుగుతూ ఉండాలి. దేవుని బిడ్డల జీవితంలో, ఎవరి జీవితంలోనైనా సరే ఇది ఎడతెగని కార్యం. పరిశుద్ధపరచుకోండి. దేవుడు మీ మధ్యలో అద్భుత కార్యములు చేస్తారు. ప్రార్థన కూడా పవిత్రమైన చేతులెత్తి, ఇంకోటి ఏంటి, కోపము సంశయము లేని వారై ప్రార్థన చేయండి. చూడండి, పవిత్రమైన చేతులెత్తి కోపము సంశయము లేని వారై దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అది కూడా ఎల్లప్పుడూ పౌలపోస్తలుడు కూడా సాక్ష్యం ఇస్తాడు, నేను ఎల్లప్పుడూ దేవుని ఎదుటను, తర్వాత మనుషుల ఎదుటను మంచి మనసాక్షి కలిగి ఉండే అభ్యాసం కలిగి ఉన్నాను. చూడండి ఎంత గొప్ప మాట. ఆ మనసాక్షి అనేది ఎవరికి కనబడదు, వినబడదు, లోపట ఉండే స్థితి. పౌలపోస్తలుడు ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడు, నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచి మనసాక్షి కలిగి ఉండే అభ్యాసంలో ఉన్నాను. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేయాలి. చేయడానికి ఇదొక షరతు. తర్వాత 7వ వచనం, యెహోషువ 3:7 ఎవరైనా చదవండి. అప్పుడు యెహోవా నిన్నట్లు పెరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టారు. ఒక విధంగా దేవుడు తన దాసులను ఘనపరుస్తాడు కూడా. ఒక విధంగా యేసు ప్రభువారు చెప్పిన మాట ప్రకారం, లోకం పుట్టక మునుపు నాకు తండ్రి దగ్గర ఉండిన మహిమను నేను మీకు ఇచ్చేదను అన్నాడు. ఎంత గొప్ప మాట. యేసు ప్రభువును బట్టి యేసు ప్రభువుకున్న మహిమ ఘనతలో మనం పాలివారం అవుతాం. అది ఆయనకే చెందును. కానీ ఆయనతో ఉండే ఐక్యతను బట్టి మనం అందులో పాలివారం అవుతాం. మనం దానికి తగిన వారం కాకపోయినా ప్రభువే దానికి తగినవారు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరో అన్నారు, యేసు ప్రభు ఎక్కిన గాడిద పిల్ల, యేసు ప్రభు కూర్చున్నందుకు గాడిద పిల్లకి ఏం చేశారు, నడిచే మార్గమున బట్టలు కూడా పరిచారు. గాడిద పిల్ల అనుకోండి, వా నేను బట్టల మీద నడిచిన ఈరోజు అని ఒకవేళ నేనెంతో గొప్పది అని అనుకుంటే ఇంకా దెబ్బలు పడతాయి.
మళ్ళీ ఎప్పుడైనా బట్టలు ఎవరైనా ఆరేస్తే దాని మీద నడిస్తే ఎవరైనా ఊరుకుంటారు. యేసు ప్రభు పైన కూర్చుంటే నడవచ్చు, కానీ యేసు ప్రభు లేకుండా కానీ ఎవరి బట్టలైనా దొక్కిందంటే గాడికి ఇంకా ఉంటాయి దెబ్బలు. కాబట్టి మనం అట్లా అనుకోకూడదు, పొరపాటు చేయకూడదు. ప్రభు మనం మీద ఉన్నందుకు మనకు ఆ ఘనత వచ్చింది, ప్రభువును బట్టి వచ్చింది. అలాగ ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. అయినా ప్రభు ఘనపరుస్తాడు, తన దాసులను ఘనపరుస్తాడు. ఆ ఘనతకు మనం పాలివారుగా చేయబడ్డాం. అది మనం ఎల్లప్పుడూ ప్రభు యొక్క ఘనత అని, ప్రభువును బట్టి వచ్చిన ఘనత అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దాన్ని బట్టి మనము అతిశయించకూడదు. యోహాను సువార్త 12:26. యోహాను సువార్త 12:26 చదవండి. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేనెక్కడ ఉందునో నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల, చూడండి, నా తండ్రి అతన్ని ఘనపరచు. ప్రభు ఘనపరుస్తాడు. ఆ ఘనత మన యోగ్యతను బట్టి వచ్చేది కాదు, ప్రభువును బట్టి వచ్చేది, ప్రభుతో ఉండే ఐక్యతను బట్టి వచ్చేది. ప్రభు ఘనతలో పాలివారం అవుతున్నాం. అది మాత్రం జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాలి. అతిశయం రాకుండా, మన యోగ్యత ఏదో ఉందని అనుకోకుండా, ప్రభువుకు వచ్చిన ఘనతలో మనల్ని పాలివారుగా చేశాడు అని ప్రభువుకి ఇంకా కృతజ్ఞులుగా ఉండాలి, ఇంకా దీనులుగా ఉండాలి, ఇంకా ప్రభువును ఘనపరచాలి. అలాంటి జీవితమే జీవించాలి. యెహోషువ దేవుడిచ్చిన ఘనత ప్రభువును బట్టి, ప్రభు పాత్రగా తాను ఉన్నందుకు దేవుడు అలాగా ఇచ్చాడు. తర్వాత 8వ వచనం, యెహోషువ 3:8. నిలువుడి, యోర్దానులో నిలువుడి. వారు కేవలం నిలబడమే, అంటే మందసమును మోసుకొని నిలబడాలి. వారి పాదములు యోర్దాను నది నీళ్లకు తాకగానే యోర్దాను నది కూడా నిలిచిపోయింది. అయినా వారు అక్కడ ఇశ్రాయేలు అందరూ దాటిపోయేదాకా నిలువబడి ఉన్నారు. నిలువబడి ఉండేది కూడా ఒక గొప్ప ఆత్మీయ స్థాయి. నిలువబడిన వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. అంధకార సంబంధమైన అధికారం ఎదుట కూడా మనము సర్వాంగ కవచము ధరించుకొని ప్రభు కొరకు విశ్వాసముతో నిలబడాలి. యాజకులు కూడా మందిరంలో ప్రభువును స్తుతించడానికి నిలబడి ఉండేవారు. కాబట్టి ప్రభు కొరకు నిలబడే సందర్భాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి స్థిరంగా నిలబడాలి. మీరు నిలుచుండి ఈ దినము యెహోవా ఇచ్చు రక్షణను చూడుడి. నిలుచుండి చూడుడి మోషే అన్నాడు. ఒక విధంగా విశ్వాసముతో, నిరీక్షణతో ప్రభు కార్యాలు ప్రభు చేస్తాడు అని ఒక నిరీక్షణతో నిలబడాలి.
సందేహం లేకుండా నిలబడాలి, విశ్వాసంతో నిలబడాలి. అలాంటి నిలకడతో కూడిన జీవితం మనకు ఉండాలి. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు కూడా ఆయన ఎదుట నిలువబడుటకు మనము శక్తి గలవారు కావాలి. వా ఆ మాట ఉంది, ఆ మాట చదవండి. లూకా 21:36. కాబట్టి జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా. ఎల్లప్పుడూ ప్రార్థన. ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నారా? అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఎల్లప్పుడు ప్రార్థన. అదొక ప్రత్యేకమైన జీవితం. ప్రతి విషయంలోనూ ప్రార్థన, ప్రతి సందర్భంలోనూ ప్రార్థన. ప్రార్థన లేని సమయమే ఉండరాదు. అట్లా ఉండే యోగ్యత మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడేవారుగా ఉండగలరు. ఏ విషయంలో కూడా ప్రభు మీద ఆధారపడకుండా, ప్రభువుని అడగకుండా, ప్రభుతో సంబంధం లేకుండా కొంచెమైనా విడిపోయిన పరిస్థితి కూడా ఉండకూడదు. ప్రభుతో సంబంధము ఎడతెగనిదిగా కాపాడుకుంటూ జీవించేవారే ప్రభు వచ్చినప్పుడు నిలబడగలుగుతారు. ప్రభు చెప్పిన షరత్ అది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. 10వ వచనం యెహోషువ 3. వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీనివల్ల మీరు తెలుసుకోండి. జీవం గల దేవుడు మీ మధ్యన ఉన్నాడు. దానికి రుజువు దేవుని ప్రజల యొక్క జీవితం, క్రమబద్ధమైన జీవితం, మందసం కలిగిన జీవితం, దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడు నడిపించిన సమయం, క్రమం అన్నీ కూడా పాటించడం ద్వారా జీవం గల దేవుని సన్నిధి వారితో ఉంది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి వక్సింగ్ గారు కూడా చెప్పేవారు, కొన్ని ఇంట్లోకి పోతే సామాన్లన్నీ పడే ఆడంబరంగా ఉంటుంది. కర్టెన్లు, డోర్ మ్యాటు, బల్ల, అల్మారా, శుభ్రత అన్నీ బాగానే ఉంటాయి. కానీ దేవుని సన్నిధి అక్కడ అనుభవించలేకపోతున్నాము అని చెప్పేవారు. ఈ ఆడంబరాలన్నీ ఉట్టిదే, మనుషుల సన్నిధికి సరిపోతుంది. దేవుని సన్నిధి
కొన్ని ఇండ్లకు పోతే వాళ్ళకు సరైన సామాను కూడా ఉండేది కాదు, అంత అలంకారాలు ఏమి ఉండేది కాదు. కానీ దేవుని సన్నిధి అనుభవించేవారు. ఆ దైవజనుడు ఇచ్చిన సాక్ష్యం అది. దేవుని సన్నిధి అన్నిటికంటే మించిన అలంకారం, ఆశీర్వాదం. తక్కిన వాటన్నిటికీ ప్రాముఖ్యత ఇచ్చి ఏదో గొప్పవారమనో, మాకేదో ఉందనో, మా దగ్గరికి రండి అనో, నువ్వు ఎవరిని పిలిచినా ఎంతమందిని పిలిచినా వారికి ఏం దొరకదు, నీకేం కూడా దొరకదు. దేవుని సన్నిధి అన్నిటికంటే ముఖ్యం, అన్నిటికంటే విలువ. ఒక పరిశుద్ధ వాతావరణం, ఒక కృతజ్ఞతా వాతావరణం, ఒక దీనమైన జీవితం, దేవునికి యోగ్యమైన, అనుకూలమైన, ఉపయోగకరమైన, దేవుని మహిమపరచగలిగిన జీవితంతో దేవుని సన్నిధిని కలిగి జీవించాలి. లేకపోతే తక్కిందంతా సున్నా. జాగ్రత్త. దేవుని సన్నిధి అన్నిటికంటే ముఖ్యం. ఇశ్రాయేలు చేయు చెప్పండి స్తోత్రముల మీద ఆసీనుడై ఆయన ఉన్నత స్థలంలో నివసిస్తాడు. ఇంకొకటి, దీనులైన వారి యొద్ద నివాసం చేస్తాడు. దేవుడి నివాసం అలా ఉంటుంది. దేవుడు తన ఆలయంలో ఉన్నాడు గనక సర్వలోకము ఎట్లుండాలా? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలంటే అర్థమేంటి? మౌనంగా ఉండడం అంటే ఏదో మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు. కొంతమంది మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్టే ఉన్నారు, కానీ మనసు అమెరికాలో ఉంటుంది, లేకుంటే బజార్లో ఉంటుంది, లేకుంటే ఊరికి పోయి వస్తుంటారు. ఎన్ని ఆలోచనలు ఉంటాయో. మందిరంలో దేవుని సన్నిధిలో కూర్చొని కూడా ఏదేదో ఆలోచిస్తుంటారు. ఎక్కడెక్కడో బయలుదేరిపోతారు. ఫ్లైట్ లేకపోయినా అమెరికాకు పోయి వస్తారు. జాగ్రత్త. మౌనంగా ఉండడం. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండేది ఒక గొప్ప ఆత్మీయ అభ్యాసం. అది మనం పాటించాలి. అదే మనకు దేవుని సన్నిధికి యోగ్యమైన స్థితి. తర్వాత 13వ వచనం యెహోషువ 3. సర్వలోకనాథుడకు పుట్టగానే జోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలుచు. నీళ్లు కుప్పగా నిలిచిపోయింది. దేవుడు అలాంటి కార్యము చేసి ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని ఆరిన నేల మీద నడిచిపోయేటట్టు నీళ్లను కంట్రోల్ చేశాడు. ప్రభు నీళ్ళ మీద నడిచాడు కూడా. తుఫానును గద్దించాడు, నిమ్మలమైంది. బండలో నుండి నీళ్లు రప్పించాడు, నీళ్లు
అనే సందర్భం దేవుని కార్యాల్లో అనేక పర్యాయములు చూస్తుంటాం. వర్షం కూడా కురిపించాడు, వర్షాన్ని ఆపాడు కూడా. దేవుని కార్యాలు అలాగ అనేక సందర్భములో జరిగింది. కాబట్టి దేవుని కార్యాలు సృష్టిని కూడా తన స్వాధీనములో ఉంచుకొని అద్భుతంగా, ప్రకృతికి విరోధంగా కూడా ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు ఇశ్రాయేలు పక్షంగా. అందుకే అన్ని జనులందరూ భయపడ్డారు. ఈ దేవుడు సామాన్యుడు కాదు, సృష్టికర్త. సృష్టిలో ఉన్న క్రమానికి మించిన కార్యాలు చేస్తాడు. లేకుంటే నీళ్లు కుప్పగా నిలిచిపోయేది ఎక్కడ ఉందా? గుంటలో పడింది, గుంట నింపింది అంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కుప్పగా నిలిచేది ఎక్కడ? కాబట్టి దేవుడు చేసిన కార్యాలను బట్టి ఇశ్రాయేలుకు కూడా ఒక ధైర్యం, ఇశ్రాయేలుకు ఒక సాక్ష్యం. చివరిగా 17వ వచనం చదవండి. యెహోషువ 3:17 చదవండి. జనులు యెరికో ఎదుటను దాటగా యోర్దాను మధ్య నిలిచింది. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చి, ఇశ్రాయేలీయులందరూ తుదముట్టు వరకు ఒక్కరు కూడా మిగిలిపోకుండా అందరూ దాటడం, దాటేదాకా యాజకులు నిలవడం, దాటేదాకా ఆరిన నేల దేవుడు చేసి సిద్ధపరచడం, నీళ్లు కుప్పగా నిలిచిపోవడం, ప్రతి ఒక్కరు దాటేదాకా. ఇది దేవుని కార్యాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. దేవుడు ఎవరిని పోగొట్టుకోడు, విడిచిపెట్టడు, మరచిపోడు. ప్రతి ఒక్కరిని దాటిస్తాడు. ఎవరిని పోగొట్టుకోను, ఎవరిని పోగొట్టుకోలేదు అని కూడా అన్నాడు. ఎవరిని నేను పోగొట్టుకోలేదు, తండ్రి నాకు ఇచ్చిన వారిలో ఎవరిని పోగొట్టుకోలేదు, పోగొట్టుకోను. ఆ మాట చదువు. యోహాను సువార్త 17:12. కాపాడుతుంది, భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప మరి ఎవడును నశింపలేదు. ఒక విధంగా నాశనపుత్రుడు యూదా ఇస్కరియోతు అలాగ నశిస్తాడని ముందే లేఖనాల్లో ఉంది. కాబట్టి అది నెరవేరవలసిందే. వాడు దొంగగానే ఉన్నాడు, దొంగగానే ఉంటాడు, చివరి వరకు మారుమనసు పొందడు. ఏదో పైన శిష్యులతో కలిసి ఆ జీవితం అంతా జీవించాడు, కానీ నాశనపుత్రుడు వాడు తప్ప నేను ఎవరిని పోగొట్టుకోలేదు. వారిని పోగొట్టుకునేది కూడా లేఖనాలు నెరవేరినట్టు. దేవుడు ఎవరిని పోగొట్టుకోడు, అందరినీ భద్రపరుస్తాడు.
అందరినీ దాటిస్తాడు, అందరినీ సమకూరుస్తాడు, ఒక్కరిని కూడా విడిచిపెట్టాడు. చివరి ప్రభు రాకడ సందర్భములో కూడా దేవుని బిడ్డలందరినీ లోకం యొక్క నలుమూల నుండి ఒక్కరిని కూడా పోగొట్టుకోకుండా తన దూతల్ని పంపి సమకూరుస్తాడు. ఆ మాట చెప్పండి. 24:31 మత్తయి సువార్త. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతులు అందరినీ పోగు చేస్తారు. ఎవరిని విడిచిపెట్టడు, పోగొట్టుకోడు. రక్షణ పొందిన దేవుని బిడ్డలందరినీ లోకమంతటి నుండి ఆయన రాకడలో పోగు చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన శ్రద్ధ ఎంత గొప్పది, ఆయన కాపుదల ఎంత గొప్పది. ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరినీ కాపాడేవాడు, అందరినీ దాటించేవాడు. అది కూడా మనకు ఒక గొప్ప ఆదరణ. దేవుడు మనకు సహాయపడునుగా. ఈ దినాల్లో కూడా దేవుడు అనేకులను ప్రభు మందలో చేర్చడానికి ఒక సాహచర్యం, దుఃఖము, నిరాశ, భయము, తెగులు, లోకంలో జరిగే అపాయాలు అన్నిటినీ దేవుడు సదుపాయంగా చేసుకొని తన వారైన వారిని తన వైపు మళ్లించుకోవడానికి దేవుడు ఒక సాధనంగా చేయనుగాక, చేస్తున్నాడు, ఇంకా చేయాలి. ఆయన చేత ఏర్పరచబడిన వారందరూ విశ్వాసం ఉంచుతారు, రక్షణ అనుభవంలోనికి వస్తారు అని కూడా రాయబడి ఉంది. ఆయన సంకల్పంలో ఉన్నవారెవరు నశింపరు. అది ఇంకా జరగాలి. త్వరగా అనేకులు రక్షణ తీర్మానంలోని కూడా రావాలి. తెగులు కూడా దేవుడు కనికరము, క్షమాపణ, దయ చొప్పున ఆగిపోవాలి. ప్రార్థనలు జరగాలి, మందిరాలకు ప్రజలు వెళ్ళాలి, ప్రజలు దేవుని వైపు మరలాలి. దాని కొరకు ముఖ్యంగా ప్రార్థన చేయండి. మన మధ్యలో జరిగే పరీక్షల కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు అనేకులకు రక్షణ కలిగించే ఆ కృప విస్తరింప చేయనట్లు, అనేకులు కూడా ఆ కృపను అందుకునేటట్టు, అర్థం చేసుకునేటట్టు ప్రజలకు కూడా దేవుడు ఆ ఆకర్షణ ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. ఇప్పుడు ఒక సహోదరుడు మొదలుపెట్టాడు.